అరవింద్ కు బిగ్ షాక్ తగిలింది. అల్లు అరవింద్ ను ప్రశ్నించింది ఈడీ. 3 గంటల పాటు అల్లు అరవింద్ ని ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ యూనియన్ బ్యాంక్ స్కామ్ కేసులో విచారించింది. 2018-2019లో జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. యూనియన్ బ్యాంక్ నుంచి 100 కోట్ల రూపాయలు అప్పు ఎగ్గొట్టారు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. దీంతో పాటు బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలుపై విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎటువంటి విచారణ జరిగింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎటువంటి ప్రశ్నల వర్షాన్ని కురిపించింది? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు అరవింద్ కు బిగ్ షాక్ తగిలిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇక్కడ అరవింద్ ను ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 3 గంటల పాటు అల్లు అరవింద్ ని ప్రశ్నించారు. దాంతోపాటు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అలాగే యూనియన్ బ్యాంక్ స్కామ్ కేసులో విచారణ జరిగింది. 2018 నుంచి 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ సంవత్సరానికి సంబంధించి ఏడాది గాను జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసింది. యూనియన్ బ్యాంక్ నుంచి 100 కోట్ల రూపాయలు అప్పు ఎగ్గొట్టిన రామకృష్ణ ఎలక్ట్రానిక్ అంశాన్ని ప్రస్తావించడానికి తెలుస్తోంది. దాంతోపాటు బ్యాంకు లావాదేవీలు, ఆ ట్రాన్సాక్షన్స్ గురించి అలాగే ఆస్తుల కొనుగోలుపై కూడా విచారణ చేపట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఆ ఆస్తి ఎంత వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎవరెవరితో ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎవరెవరు కీలక భూమిక పోషించారు, ఎవరెవరితో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండింది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళతో పరిచయాలు ఎట్లా, ఇవన్నీ కూడా ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషియా అందిస్తారు. పెట్రీషియా, ఈరోజు అల్లు అరవింద్ కి సంబంధించి అల్లు అరవింద్ విచారణ అప్డేట్స్ ఏంటి? 3 గంటల పాటు జరిగిన విచారణలో ఎటువంటి ప్రశ్నల వర్షాన్ని కురిపించడం జరిగింది ఈడీ? అల్లు అరవింద్ ని దాదాపు 3 hours వరకు ప్రశ్నించారు. ఈడీ ఆఫీస్ కి కూడా ప్రధానంగా ఏదైతే అన్ని లాండరింగ్ కానీ ట్రాన్సాక్షన్స్ జరిగాయి కూడా ప్రధానంగా కూడా ఇల్లీగల్ గా జరిగినట్టు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా రామకృష్ణ సంస్థ నుంచి కూడా పెద్ద ఎత్తున బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగాయి, సబ్సిడీస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగాయి అంటే కూడా అల్లు అరవింద్ కి మరి ఆ కంపెనీకి కూడా రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కి కూడా అల్లు అరవింద్ యూఎస్ఏ వాళ్ళకి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే కూడా క్రాస్ చెకింగ్ చేయడం జరిగింది. దాదాపు 3 hours వరకు కూడా ఈడీ అధికారులు విచారించారు, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇప్పటికే ఇది టాలీవుడ్ లో కూడా ఇది సెన్సేషనల్ వార్తనే చెప్పచ్చు. ఒకవైపు పిలిచి మీరు ఎప్పటి నుంచి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, మీకు వాళ్ళకి లావాదేవీలు ఏవి ఉన్నాయి, ఏదైనా కొనుగోలు చేశారా, ప్రాపర్టీ లాగా కొనుగోలు చేశారా, లేకపోతే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేశారు, చాలా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడే కాకుండా ఎప్పుడు పిలిచినా కూడా రావాలి, నెక్స్ట్ వీక్ కూడా మేము మిమ్మల్ని పిలుస్తాం, మీరు రావాలంటే చెప్పడం జరిగింది. 2018-19 లో కూడా రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ లో కూడా పెద్ద ఎత్తున బ్రాండ్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా జరిగినాయి. దాంట్లో నుంచి కూడా రుణాలు తీసుకున్నారని కూడా తెలుస్తుంది. దాదాపు కోట్ల విలువ చేసే రుణాలు అయితే తీసుకున్నారు. ఇప్పటికే సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. సిబిఐ కేసు నమోదు చేసిన వెంటనే దాన్ని బేస్ చేసుకొని ఇది కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. బ్యాంక్ నుంచి కూడా అవసరాల కోసం తీసుకున్నారు. ఒకవైపు సొంత వాళ్ళ ఏం బెనిఫిట్స్ కోసం కూడా తీసుకున్నారంటే కూడా ఈడీ అధికారులు సస్పెక్ట్ చేస్తున్నారు. అంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కూడా ఈ సమస్యతో పాటు లావాదేవీలు ఉన్నాయి. ఒకవైపు భారీగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి, సబ్సిడీస్ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయంటే కూడా అల్లు అరవింద్ ని క్రాస్ చెకింగ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ లాయర్ తో పాటు వెళ్ళాలని కూడా తెలుస్తుంది. గత 2 రోజుల క్రితం కూడా అతను పిలిచి ఇన్వెస్టిగేట్ చేయడం అయితే జరిగింది. ఇది గుట్టు చప్పుడు రాకుండా ప్రయత్నించారు, కానీ టాలీవుడ్ నుంచి మాత్రం ఈ సమాచారం అయితే వచ్చింది. ఈడీ అధికారులు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. దాదాపు వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ కోసం యూజ్ చేశారు. ఏదైతే బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలంతా కూడా సంస్థకు యూజ్ చేయకుండా దీనిలో ఓన్ బెనిఫిట్స్ కోసం చేశారంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ ఈ 2 కంపెనీస్ కూడా యూనియన్ బ్యాంక్ నుంచి 101 కోట్ల రూపాయల రుణాలు అయితే తీసుకున్నారు. ఇదంతా కూడా ఇప్పటి వరకు కూడా చెల్లించారని తెలుస్తుంది. యజమాని పూర్తి ఓనర్స్ కూడా రాఘవేంద్ర, రవికుమార్, వీళ్ళిద్దరు కూడా ఓన్ బెనిఫిట్స్ కోసం చేశారు. ఇదంతా కూడా ఎలక్ట్రానిక్స్ ఇదంతా కూడా 2 రూపాయలు అంటే 2 కంపెనీస్ అయితే దాదాపు కోట్ల విలువ చేసే రుణాలు తీసుకున్నారని తెలుస్తుంది. 1,000 రూపాయల అంతా కూడా ఈ ట్రాన్సాక్షన్
ట్రాన్సాక్షన్స్ జరిగాయి, సొంత వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ కోసం ఇదంతా చేశారంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రామకృష్ణ, రవికుమార్ వీళ్ళ పైన కూడా కేసులు నమోదు చేసే 101 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు యూనియన్ బ్యాంక్ కి తిరిగి చెల్లించకపోవడము, ఆ తర్వాత సిబిఐ కేసు నమోదు చేయడము, ఇది కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామకృష్ణ ఎలక్ట్రానిక్ దాంట్లో నుంచి అల్లు అరవింద్కి కూడా ఒక భారీగా పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది, ఏదైనా భూమి కొనుగోలు చేశారా లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అంటే కూడా అల్లు అరవింద్ కి నోటీస్ ఇచ్చారు, పిలిచారు, విచారించారు. అతని స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. 3 hours పాటు క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అతను పిలిచి మళ్ళీ క్రాస్ క్వశ్చనింగ్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం అయితే మాత్రం అల్లు అరవింద్ ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి అరవింద్ ని ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 3 గంటల పాటు అల్లు అరవింద్ ని ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ యూనియన్ బ్యాంక్ స్కామ్ కేసు విచారణ చేసింది. 2018-19లో జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసింది. యూనియన్ బ్యాంక్ నుంచి 100 కోట్ల రూపాయలు అప్పు ఎగ్గొట్టారు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్. ఈ నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలు కావచ్చు, ఆస్తుల కొనుగోలు కావచ్చు, వీటి మీద విచారించింది. వచ్చే వారం మరోసారి విచారణకు రావాలంటూ ఆదేశించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటు అల్లు అరవింద్. న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.